3000 ఇచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మొన్న మేము సర్పంచుల మీటింగ్ పెడితే దానికి ప్రతిపక్ష నాయకుడు హోదాలో వచ్చి మాకు అందరికి సర్పంచులందరికీ కూడా 10,000 గౌరవ వేతనం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అది కూడా గౌరవ మంత్రివర్యులకి నేను ఇది అమలు చేసి వారికి సంతోషంగా ఉండేటట్టు చేయాలి. ఎంతోమంది యువకులు మాలాగా సర్పంచులుగా గెలిచి వచ్చారు అధ్యక్ష. వాళ్ళు ఎన్నో చేయాలని చూస్తే కనీసం మౌలిక వసతులు కూడా అక్కడ పెట్టుకోలేని పరిస్థితి. ఆ రోజు పంచాయతీ మంత్రిగా లోకేష్ బాబు గారు LED బల్బులు పెట్టినందువల్ల ఆ మాత్రమైన వెలుగులు ఉన్నాయి. దాని నిర్వహణ కూడా ఇప్పుడు చేయలేని పరిస్థితి అధ్యక్ష. మన జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం గ్రామాల్లో స్థాపించాలనే మంచి ఉద్దేశంతోనే ఈ కేంద్ర ఆర్థిక సంఘము గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు మరియు జిల్లా పరిషత్తులకు నిధులు విడుదల చేసింది అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ నిధులను సక్రమంగా విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైంది అధ్యక్ష. పంచాయతీలకు చెందాల్సిన దాదాపు 12,000 కోట్ల స్థానిక సంస్థల నిధులను వైసీపీ ప్రభుత్వం దోచుపోయింది అధ్యక్ష. గ్రామ ప్రథమ పౌరులైన సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో సర్పంచులు మాత్రం తమ గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా నిధులు లేక రోడ్డు మీద భిక్షాటన చేసిన సంఘటనలు కూడా మనము పేపర్లో చూసాం అధ్యక్ష. సర్పంచులకు పవర్ లేదు, పంచాయతీల్లో ఖాతాల్లో నిధులు లేవు అధ్యక్ష. గతంలో సర్పంచ్ నిధులల్లా ఏవైతే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారో గత ప్రభుత్వంలో గ్రామ సచివాలయాలకు అలాగే RBK కేంద్రాలకు మాత్రమే భవనాలు కట్టడానికి వాడేశారు అధ్యక్ష. అంతేకాకుండా అక్కడ విద్యుత్ బకాయిలు కూడా సర్పంచ్ల నిధుల నుంచే కట్టడం జరిగింది అధ్యక్ష. సర్పంచ్లు గ్రామాల్లో సమాధానాలు చెప్పుకోలేక తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. స్ట్రీట్ లైట్లు వేయాలన్నా, డ్రైన్స్ క్లీన్ చేయాలన్నా, బోర్డులు రిపేర్లు చేయించుకునే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష గత ప్రభుత్వంలో. అదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అధ్యక్ష మనము దాదాపు 25,000 కిలోమీటర్లు రోడ్లు వేయించడం జరిగింది అధ్యక్ష. అలాగే 27 లక్షల LED లైట్లు కూడా వేయించడం జరిగింది అధ్యక్ష. జలజీవన్ మిషన్లో మన ఏపీని 6వ స్థానంలో నిలబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే 36 లక్షల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా కట్టించడం జరిగింది అధ్యక్ష. ఏ పని జరగాలన్నా కానీ సర్పంచ్ ఆదేశాల మేరకే జరిగేది అధ్యక్ష. కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో కనీసం 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేని పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష జలజీవన్ మిషన్ లో ఈ రోజు మన రాష్ట్రం 26వ స్థానంలో ఉందంటే సిగ్గుపడాల్సిన విషయం అధ్యక్ష. కాబట్టి అంతేకాదు అధ్యక్ష వీళ్ళు 5 ఏళ్లలో 1 మరుగుదొడ్డి కూడా కట్టలేదు. గ్రామ పంచాయతీలకు నిధులు లేక గ్రామాల పరిస్థితి నిర్వీర్యంగా అయింది. అంతేకాకుండా ఇప్పుడు మనకు వర్షాకాలం అధ్యక్ష డయేరియా కూడా వస్తూ ఉంది. ఎక్కడ వాటర్ స్నాగ్నేట్ అయితే అక్కడ బ్లీచింగ్ పౌడర్ జల్లడానికి కూడా లేదు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష, గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రామాంజలి గారు, ఇది అందరూ అంగీకరించాల్సినటువంటి